అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు. ఈరోజు ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. మీ ప్రయత్నాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మహిళల వర్గానికి రోజు సానుకూలమైన ప్రకృతిలో సులభంగా కొనసాగుతుంది. సృజనాత్మకత పనిలో చేరడానికి మనసుంటుంది. ఆదాయ అడ్డంకులు అయితే ముగుస్తాయి. ఇష్టానుసారంగా పని ప్రారంభమవుతుంది. ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం మెరుగవుతుంది. వ్యాపారం యొక్క విస్తరణ సాధ్యమవుతుంది. ఇక ఈరోజు మీరు కొంతమంది ప్రముఖులను కలుసుకుంటారు. మీ యొక్క దినచర్య మరియు స్వభావం మీ చర్యలను ప్రణాళికాబద్ధంగా చేయడంలో ఈరోజు మీకు సహాయపడతాయి. మత మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశ్వాసం పెరుగుతుంది. మీ లోపల ఉన్నటువంటి కోపాన్ని నియంత్రించుకోవాలి. మహిళలపై మరింత గొప్పతనాన్ని కలిగి ఉంటారు. మీ ప్రవర్తనకు కొంత సౌలభ్యం తెస్తారు. ఇల్లు మరియు వాహనానికి సంబంధించిన పత్రాలతో కొంత సమస్య ఉండవచ్చును. ఏదైనా పని చేయడానికి తొందరపడకండి. వ్యాపార వ్యవస్థను మెరుగుపరచడంలో ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చును. ఈ కారణంగా మీ బడ్జెట్ కూడా కలవరపడవచ్చును. కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. దీనిపై జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితంలో స్థిరత్వం అనేది వస్తుంది. స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొంత విభాగాల ద్వారా జీవనశైలి మెరుగుపడుతుంది. ప్రకృతిలో సులభంగా కొనసాగుతారు. సృజనాత్మకత పనిలో చేరడానికి మనసు ఉంటుంది. ఆదాయ అడ్డంకులు తొలగిపోతాయి. ఇష్టానుసారంగా పని ప్రారంభమవుతుంది. ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం మెరుగవుతుంది. వ్యాపారం యొక్క విస్తరణ సాధ్యమవుతుంది. మరి ఈరోజు మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఒక నిర్దిష్ట వ్యక్తితో కూడా ఒక సమావేశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న సానుకూల వ్యక్తులతో కొంత సమయం గడపడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 35, లక్కీ కలర్ అయితే ఊదా. ఇక పరిహారంలో ఈరోజు మీరు చక్కగా రామాలయాన్ని దర్శించండి, పూజలు సమర్పించండి మరియు శ్రీరామనామ జపం చేస్తూ ఉండండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.